టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. సో ఈరోజు సెషన్లో మనము యూజర్స్ అంటే ఎవరు, రోల్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటివి, అండ్ పర్మిషన్స్ అంటే ఏంటి, సో వీటన్నిటి గురించి అయితే సో ఏసిఎల్ కాన్సెప్ట్ అనేది మనం నెక్స్ట్ సెషన్ అయితే డిస్కస్ చేద్దామండి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఈరోజు చెప్పే ఏవైతే సెషన్ ఉందో సో రోల్స్ అనే కాన్సెప్ట్కి ఏసిఎల్ టాపిక్కి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో అది మనం నెక్స్ట్ సెషన్లో ఎలాగనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు థియరిటికల్గా మనం అండర్స్టాండ్ చేసుకుందాం. మనం యాజ్ యూజువల్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఈ ఎంటైర్ సర్వీస్ నో ఫుల్ కోర్స్లో బ్యాంకింగ్ అప్లికేషన్ నుంచి ఒక మోడల్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మోడల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాను. ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీదే ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మోడల్ మీదే మనము ఈ యూజర్స్ కానీ, గ్రూప్స్ కానీ, రోల్స్ కానీ, పర్మిషన్స్ కానీ ఈ టాపిక్ని మనం ఫస్ట్ థియరిటికల్గా అండర్స్టాండ్ చేసుకొని తర్వాత మనము ప్రాక్టికల్గా యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఆ గ్రూప్స్లో యూజర్స్ని ఎలా యాడ్ చేస్తాము, అండ్ యూజర్స్ క్రియేట్ చేసిన తర్వాత రోల్స్ని ఎలాగ క్రియేట్ చేసుకొని మనము పర్మిషన్స్ ఇస్తాము అనేది ఈ వీడియోలో ఎంటైర్ సెషన్లో అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అసలు యూజర్ అంటే ఎవరు? యూజర్ అంటే ఇప్పుడు మనం బ్యాంకింగ్ అప్లికేషనే తీసుకుందాం అనుకోండి. ఒక బ్యాంక్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి. బ్యాంక్లో ఎవరైతే వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారో ఓకే, ఆ ఎంప్లాయీస్ అందరిని కూడా మనం యూజర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు హాస్పిటల్ తీసుకోండి. హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఎవరైతే మేనేజర్ కానీ ఆ డాక్టర్స్ కానీ వీళ్ళందరిని ఏమంటారంటే మనం యూజర్స్ అంటాం. సో ఏ ఇండివిజువల్ పర్సన్ హూ లాగ్ ఇన్ టు సర్వీస్ నౌ అంటే సర్వీస్ నౌ కాంటెక్స్ట్లో సో ఎవరైతే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ పీడిఐని సెటప్ చేసుకొని సైన్అప్ అయ్యి యూజ్ చేసుకుంటున్నారో వీళ్ళందరిని కూడా మనం యూజర్సే అంటాం. ఓకే, సో అండర్స్టాండ్ అయింది కదా యూజర్స్ అంటే ఎవరు అనేది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే రవి, జాన్, డేవిడ్ అని, సో వీళ్ళందరూ కూడా యూజర్సే. మరి గ్రూప్ అంటే ఏంటి, ఈ యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తామనేది నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. నెక్స్ట్ గ్రూప్ అంటే ఏంటి, సో కలెక్షన్ ఆఫ్ యూజర్స్ వర్కింగ్ టుగెదర్ అంటే ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు సపోజ్ ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కే సో క్రెడిట్ కార్డ్ ఆపరేషన్ టీంలో ఈ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వీళ్ళని యాడ్ చేసాం. ఇది ఒక గ్రూపు. అంటే క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయంటే వీళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. మరి గ్రూప్ క్రియేట్ చేయకుండా వీళ్ళకి డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. గ్రూప్ క్రియేట్ చేయకుండా వీళ్ళకి డైరెక్ట్గా ఇస్తే అసైన్మెంట్ చేస్తే కంప్లైంట్స్ని ఏమవుతుందంటే సమ్టైమ్స్ అంటే వచ్చిన కంప్లైంట్స్ అన్నీ ప్రతి ఒక్కరికి వెళ్తాయి. ఇప్పుడు జనరల్గా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంటే కంప్లైంట్స్ హండ్రెడ్స్లోనో థౌజండ్స్లోనో ఉంటాయి. మరి వచ్చిన కంప్లైంట్ అందరూ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి వెళ్ళింది అనుకోండి, అది డేటా కన్జ్యూమ్, టైం వేస్ట్, అంతా వేస్ట్ కదా. అదే ఒక గ్రూప్లో కానీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లోకి పర్టికులర్ కంప్లైంట్స్ కానీ వెళ్తున్నాయంటే ఆ కంప్లైంట్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాన్ని పిక్ చేసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఇలాగ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ప్రతి ఎంప్లాయీకి కంప్లైంట్స్ అసైన్ చేసే బదులు గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లోకి పర్టికులర్ పీపుల్ని అసైన్ చేస్తారన్నమాట. సపోజ్ హోటల్ ఉందనుకోండి, హోటల్లో కిచెన్ అనేది ఒక టీము, అదొక గ్రూపు. సర్వ్ చేసేవాళ్ళు ఒక గ్రూపు. ఓకే, కిచెన్ రూమ్ సంబంధించిన యూజర్స్ అందరినీ కిచెన్లో గ్రూప్లోకి యాడ్ చేస్తారు. సర్వ్ చేసే టీం అంతా కూడా ఆ యూజర్స్ అందరినీ సర్వ్ టీంలోకి యాడ్ చేస్తారు. సో అప్పుడు ఎవరు వచ్చి మనకి టేబుల్ దగ్గర కూర్చున్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరో ఒకరు ఆ సర్వ్ టీంలో ఉన్న ఎవరైతే ఫ్రీగా ఉంటారో ఆ పర్సన్ పిక్ చేసుకుంటాడు టేబుల్ని అండ్ సర్వ్ చేస్తాడు. అవునా కదా? సో సిమిలర్ వే ఏవైతే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఆపరేషన్ అనే ఒక టీం క్రియేట్ చేసామో క్రెడిట్ కార్డ్కి సంబంధించింది ఏదో ఒక కంప్లైంట్స్ లైక్ కార్డు బ్లాక్ అయిందనో లేకపోతే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందనో సమ్ అదర్ ఏదో ఒకటి, లేకపోతే పిన్ నాట్ రిసీవ్డ్ అనో కార్డు డెలివరీ కాలేదనో ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఆపరేషన్ టీం కాబట్టి దీంట్లో ఉన్న పీపుల్ ఎవరో ఒకరు ఆ కంప్లైంట్ని పిక్ చేసుకుంటారు. డైరెక్ట్గా రవి అనే క్యాండిడేట్ మాత్రమే అసైన్ చేస్తూ ఉండడానికి లేదు. ఎందుకంటే ఈ రవి మేబీ అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ ఉండొచ్చు, లీవ్లో ఉండొచ్చు, లేకపోవచ్చు.
సో అందువల్ల ఎవరో ఒక పర్సన్ దాన్ని ఆ కంప్లైంట్ని పిక్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రోల్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకు రోల్ అంటే ఇక్కడ పీపుల్‌కి అన్ని యాక్సెస్ ఎవరైతే గ్రూప్‌లో ఉంటారో వాళ్ళందరికీ అన్ని రకాల యాక్సెస్ అయితే ఉండవు. ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కో రకమైన యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బ్యాంక్‌లో చూడండి డిఫరెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ డెస్క్ దగ్గర. లైక్ కొంతమంది ఎవరైతే యూజర్స్ వస్తుంటారో వాళ్ళకి ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో వాళ్ళకి జస్ట్ డీటెయిల్స్ ఫిలప్ చేసేవాళ్ళు ఒక టీమ్ ఉంటారు. అండ్ క్యాషియర్స్ ఒక టీమ్ ఉంటారు. క్లర్క్స్ ఉంటారు. అండ్ మేనేజర్స్ ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్స్ అని ఉంటారు. గోల్డ్‌కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. సో క్యాషియర్‌కి సంబంధించిన క్యాషియర్ దగ్గర ఉండే పర్మిషన్స్ కొంత లిమిట్‌గా ఉంటాయి. అతనేం చేస్తాడు? ఆ వచ్చిన కస్టమర్స్ దగ్గర మనీ రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ మనీని వాళ్ళ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. అండ్ ఎవరన్నా బ్యాలెన్స్ చెక్ చేయండి ఎంతుందని అడిగితే అది కూడా చేస్తుంటారు. అంతవరకు పర్మిషన్ ఉంటుంది. కానీ ఏదన్నా ఎడిట్ చేయాలన్నా, అప్రూవల్ చేయాలన్నా ఆహ్, అలాంటివన్నీ కూడా ఏం చెప్తారు? మీరు మేనేజర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలంటారు. అంటే వాళ్ళ దగ్గర అంత యాక్సెస్ ఉండదనమాట. సో, ప్రతి యూజర్‌కి ఒక్కొక్క రోల్‌కి ఒక్కొక్క ఆహ్, అడ్మిన్ టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంటుందనమాట. అన్ని రోల్స్‌కి ప్ర ఏమంటారు? ఫుల్ యాక్సెస్ ఉండదు. మేనేజర్‌కైతే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. దాన్ని క్రియేట్ చేయగలడు, ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు, అప్డేట్ చేయగలడు అండ్ అప్రూవల్ కూడా చేయగలడనమాట. సో, అలాగే ఏవైతే గ్రూప్ ఉంటాయో, ఆ గ్రూప్‌లో ఒక్కో పర్సన్‌కి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఆ రోల్‌కి సంబంధించి అప్రూవల్స్ ఉంటాయి. పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ ఎవరికి ఎలాగ ఇవ్వాలనేది మనము ఈ సర్వీస్ నౌలో రోల్స్ క్రియేట్ చేస్తాం. రోల్స్ క్రియేట్ చేసి అదే చెప్తుంది. క్రియేట్ కంప్లెయింట్, అప్డేట్ కంప్లెయింట్, ఓకే. అండ్ రీడ్ కంప్లెయింట్ అండ్ డిలీట్ కంప్లెయింట్. సో, ఏదైనా ఆ పర్మిషన్స్ బేస్డ్ ఆన్ దేర్ యూజర్ రోల్‌ని బట్టి ఇస్తారనమాట. ఓకే. సో, మీకైతే అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను. ఈ సర్వీస్ నౌ యాక్సెస్ ఆర్కిటెక్చర్. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే మేనేజ్‌మెంట్ అనేది చాలా ఈజీగా ఓకే. బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్‌మెంట్ అంటే ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. వచ్చిన కంప్లెయింట్స్ ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇస్తే, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఇస్తే అది చాలా వరకు సెక్యూరిటీ అనేది ఉండదు. ఏ రోల్‌కి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలి, ఎవరు ఏది యాక్సెస్ చేయాలి, ఎవరు ఏది డిలీట్ చేయాలి, ఎవరు ఏది అప్రూవ్ చేయాలన్న కాన్సెప్టే ఈ సర్వీస్ నౌ యాక్సెస్ ఆర్కిటెక్చర్ అండి. గాట్ ఇట్. మీకైతే ఫుల్ అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. ఓకే. మరి దీన్ని మనం ప్రాక్టికల్‌గా నేను థియరిటికల్ చెప్పినా మీకు అండర్‌స్టాండ్ కొంతమంది అవ్వచ్చు, అవ్వవచ్చు. ఫ్లో అయితే అండర్‌స్టాండే ఉంటుంది. సో, ఎవరికి ఏది పర్మిషన్ ఇవ్వాలి, ఎవరు ఏది చేయగలరు, ఎడిట్ చేయగలరు అనేది అది మీకైతే అండర్‌స్టాండ్ అయింది ఫ్లో. బట్ మనం ప్రాక్టికల్‌గా యూజర్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తాం, రోల్ ఎలా క్రియేట్ చేస్తాం, పర్మిషన్స్ ఎలా ఇస్తాము, ఇది ఒకసారి మనం ప్రాక్టికల్‌గా చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుద్ది. సో, లెట్స్ గో టు ది అవర్ పీడిఐ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. మనం ఫస్ట్ యూజర్స్ని క్రియేట్ చేయాలంటే ఆల్ అని ఉంది కదా. సో జనరల్గా ఎవ్రీ వన్ డైలీ యూజింగ్ ఆల్ సర్వీస్ నో డెవలపర్స్ ఆర్ అడ్మిట్ డెవలపర్స్ ఆల్ ఓన్లీ. ఓకే. సో ఆల్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఫిల్టర్లో యూజర్ యూజర్స్ అని ఇవ్వండి అండ్ కిందకి రండి, స్క్రోల్ డౌన్, సిస్టమ్ సెక్యూరిటీలో యూజర్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. సో వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 639 యూజర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే. సో ఇది ఒక్కటేనా మనం యూజర్స్ ఓపెన్ చేయడానికంటే అలా ఏం లేదు. మీరు ఆల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఈ యూజర్స్ అన్నీ ఏ టేబుల్లో స్టోర్ అయి ఉంటాయంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ డాట్ లిస్ట్ అని మీరు టైప్ చేసినా కూడా అదే సేమ్ రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. గాట్ ఇట్. ఈ యూజర్స్ అన్నీ కూడా ఏ టేబుల్లో ఉంటాయి? సిస్ అండర్ స్కోర్ యూజర్, సిస్ అండర్ స్కోర్ యూజర్లో స్టోర్ అయి ఉంటాయి గ్రూప్స్, సారీ యూజర్స్. ఓకే. మరి ఇక్కడ ఇన్ని యూజర్స్ ఉన్నాయి కదా, మన ఓన్గా మనం యూజర్స్ క్రియేట్ చేసి ఎస్ అండి. సో ఇక్కడ న్యూ అనే బటన్ ఉంది కదా, ఈ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇలాగా ఓ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సో యూజర్ ఐడి ఇవ్వండి, ఒక యూజర్ అనేది క్రియేట్ చేయండి. 411 ఇచ్చాను. ఫస్ట్ నేమ్ సంథింగ్ రాజేష్, లాస్ట్ నేమ్ రాజేష్ రావు, టైటిల్ సంథింగ్ ఒక ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి లేకపోతే సేల్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్.
రైట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కూడా సేల్స్ అనేవ్వండి, సేల్స్ సంబంధించింది. ఓకే, ఇంక ఈమెయిల్ ఇవన్నీ ఏంటంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫైనల్గా ఏం చేయాలి, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ అనండి. ఓకే, సో ఇలాగా మనం ఒక యూజర్ని అయితే క్రియేట్ చేస్తాం. మరి యూజర్ ఎలాగా ఎక్కడ చెక్ చేసుకోవాలి యూజర్ క్రియేట్ అయిందా లేదని? ఆల్లోకి వెళ్ళండి, యూజర్స్, యూజర్స్ అని చూడండి, సిస్టమ్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ యూజర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి, అన్నీ మనం సెర్చ్ చేయడం కష్టం అవుతుంది. టైప్ చేయండి, ఏమని ఇచ్చాము, రాజేష్ రాజేష్ రావు. చూడండి వచ్చిందా, చూడండి వచ్చిందా, రాజేష్ రావు అని వచ్చిందా లేదా యూజర్ అనేది. ఓకే, ఇంకొక యూజర్ని కూడా యాడ్ చేద్దాము. ఇంకొక న్యూ యూజర్ని యాడ్ చేయడానికి సేమ్ న్యూ అని టైప్, న్యూ అని క్లిక్ చేయండి. ఇంకొక యూజర్ ఐడి ఇవ్వండి, ఫస్ట్ నేము శ్రీనివాస్ రావు, సెకండ్ నేమ్ శ్రీనివాసరావు. సో ఇది ఐటీ సంబంధించిన ఇవ్వండి, టైటిల్ ఐటీ, సంథింగ్ ఐటీ టెక్నీషియన్. ఇది ఐటీ గ్రూప్కి సంబంధించి, ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇంక చెప్పాను కదా, ఈమెయిల్ ఇవన్నీ మీ ఇష్టం, రిక్వైర్మెంట్ ప్రకారం ఇవ్వచ్చు. సో దీన్ని కూడా సేవ్ చేయండి, సేవ్ అనండి. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత ఇలాగ మనం మన ఓన్గా కస్టమ్ యూజర్స్ అయితే ఇచ్చాము. ఇంకొక యూజర్ని ఆల్రెడీ ఉన్న యూజర్స్ నుంచి మనము యూజ్ చేసుకుందాం, యాడ్ చేద్దాము. ఇంకొక యూజర్ని క్రియేట్ చేసుకుందాం. ఆల్రెడీ ఉన్న యూజర్స్ అంటే ఎలాగ యూజ్ చేసుకోవాలంటే, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, ఇంపర్సనేట్ యూజర్ అని ఉంచండి. అంటే మనం ఈజీగా లాగిన్ అవ్వచ్చు పాస్వర్డ్ తెలియకుండానే. ఇప్పుడు శ్రీనివాసరావు అనేది ఒక యూజర్ క్రియేట్ చేసాము. ఇతనికి ఏం మనమైతే పాస్వర్డ్ ఇంకా సెట్ చేయలేదు. ఈవెన్ పాస్వర్డ్ సెట్ చేసినా కూడా పాస్వర్డ్ తెలియకుండానే ఒక శ్రీనివాసరావు లాగా మనము లాగిన్ అవ్వచ్చు. ఆ పర్పస్ కోసం ఇది చేస్తాం, ఇంపర్సనేట్ యూజర్ అంటారు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనం లాగిన్ అయి ఉంది లక్కీ టెక్ జోన్ అని ప్రొఫైల్ నేమ్తో లాగిన్ అయి ఉన్నాం కదా. సో దీన్ని మనం వేరే నేమ్తో ఇంకొక పర్సన్, సంథింగ్ అబ్రహం లింకన్ సెలెక్ట్ చేసుకున్నాం. అబ్రహం లింకన్ ఇంపర్సనేట్ యూజర్. ఇప్పుడు అబ్రహం లింకన్గా నేను దీంట్లోకి లాగిన్ అయిపోతాను వితౌట్ నోయింగ్ పాస్వర్డ్ అనమాట. చూడండి, నెక్స్ట్ 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 అనండి, నెక్స్ట్ అనండి, గాట్ ఇట్. ఇప్పుడు మీరు ఒకసారి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ మీరు ఎలా లాగిన్ అయ్యారు, ఏ యూజర్తో లాగిన్ అయి ఉన్నారంటే అబ్రహం లింకన్ డీటెయిల్స్ లాగిన్ అయ్యారు. మరి ఇక్కడ అబ్రహం లింకన్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏమన్నాయి చూడండి. ఇవన్నీ అబ్రహం లింకన్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎంతవరకు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా అబ్రహం లింకన్కి సంబంధించిన అప్లికేషన్స్. ఏమేమి ఉన్నాయి, లైక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే, మై రిక్వెస్ట్ ఉంది, సర్వీస్ క్యాటలాగ్స్ ఉన్నాయి, డాష్ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇవన్నీ కూడా రోల్స్ అండ్ యూజర్స్ మాడ్యూల్స్ అనమాట, అప్లికేషన్స్. అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు ఈ అబ్రహం లింక్ నుంచి. ఓకే, మరి ఇతన్ని కూడా నేను యాడ్ చేశాను, అబ్రహం లింకన్ కూడా. ఇప్పుడు మళ్ళీ మన ఓన్ ప్రొఫైల్లోకి వెళ్దాం. ఓకే, మరి మళ్ళీ మన ఓన్ లక్కీ టెక్ జోన్లోకి వెళ్ళాలంటే దీని అండ్ ఇంపర్సనల్ అండి. సో ఇప్పుడు మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లోకి వచ్చాం. ఇప్పుడు చూడండి, లక్కీ టెక్ జోన్లోకి వచ్చాం. ఓకే, ఇప్పుడు టోటల్గా 3 యూజర్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ 3 యూజర్స్ని నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానిలో యాడ్ చేద్దాం అనుకున్నాను. చెప్పాను కదా, ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఒక 2 or 3 యూజర్స్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసినట్టు అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మీరు గ్రూప్ క్రియేట్ చేయాలి. గ్రూప్ క్రియేట్ చేయడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆల్ క్లిక్ చేయండి, ఇక్కడ గ్రూప్ అని టైప్ చేయండి. గ్రూప్ గ్రూప్ అని టైప్ చేసి ఒకసారి మళ్ళీ సిస్టమ్ సెక్యూరిటీలో చెక్ చేయండి, గ్రూప్స్ అని ఉంటాయి. గ్రూప్
సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంతకుముందు అబ్రహాం లింకన్ అంటే ఇవన్నీ కనిపించలేదు. ఇన్ని అప్లికేషన్స్ యాక్సెస్ లేవు అబ్రహాం లింకన్ ప్రొఫైల్కి, అతని రోల్కి ఇన్ని యాక్సెస్ లేవు. ఓకే, సిస్టమ్ సెక్యూరిటీ ఓన్లీ లిమిటెడ్ యాక్సెసే ఉంది. ఓకే, సో గ్రూప్స్ అని క్రియేట్ చేయండి. సో ఇవన్నీ గ్రూప్స్ అండి. ఎన్ని ఉన్నాయి చూడండి, 55 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రూప్ క్రియేట్ చేయడానికి సేమ్ ప్రాసెసే. న్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఇప్పుడు గ్రూప్ నేమ్ ఇవ్వండి. సో నేమ్ ఏమిద్దాం, ఐటీ గ్రూప్ అని ఇద్దాం. ఓకే, ఇచ్చి సేవ్ అనండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. ఇంకొక గ్రూప్ కూడా మళ్ళీ న్యూ అనండి. ఇక్కడ సేల్స్ గ్రూప్ అన్నాం. సేల్స్ గ్రూప్ ఇచ్చి పేరెంట్ గ్రూపు ఐటీ గ్రూప్ ఇద్దాం. ఐటీ గ్రూప్ ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే పేరెంట్ చైల్డ్ టేబుల్ రిలేషన్షిప్ అని నేను ఆల్రెడీ ఒక వీడియోలో ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఏదైతే పేరెంట్ టేబుల్లో ఉంటుందో అదంతా ఆటోమేటిక్గా ఈ చైల్డ్ టేబుల్లోకి వచ్చేస్తుంది, ఇన్హెరిట్ అవుతుంది అనమాట సేల్స్ గ్రూప్లోకి. ఆ పర్పస్ మీద మనం ఇచ్చామన్నమాట. ఓకే, దీన్ని కూడా సేవ్ చేయండి. ఇప్పుడు 2 గ్రూప్స్ నేను క్రియేట్ చేశాను, ఐటీ గ్రూపు అండ్ సేల్స్ గ్రూపు. ఈ గ్రూప్లోకి మనం ఇప్పుడు మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేద్దాము. ఓకే, ఎలా యాడ్ చేస్తాము? ఓకే, సో ఇప్పుడు సేల్స్ గ్రూప్లోకి యాడ్ చేద్దాం. యాడ్ చేయడానికి ఎలాగా, ఇక్కడ ఉన్నాయి చూడండి గ్రూప్ మెంబర్స్. యాడ్ చేయడానికి ఇక్కడ ఈ కిందే డౌన్లోనే చూడండి, ఇక్కడ ఈ సేల్స్ గ్రూప్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అక్కడే డౌన్లో చూడండి. యాడ్ చేయాలంటే ఎవరెవరు ఉన్నారు, రాజేష్ రావు అండ్ శ్రీనివాసరావు అండ్ అబ్రహాం లింకన్, ఆ ముగ్గురిని యాడ్ చేయడానికి ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి. ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు నేమ్స్ ఏవైతే ఉంటే రాజేష్ ఉందా, ఇది నెక్స్ట్ రాజేష్ రావు, ఇది బటన్ ఉంటుంది, యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, శ్రీనివాసరావు. ఓకే, ఇది క్లిక్ చేయండి, యాడ్ చేయండి. నెక్స్ట్ అబ్రహాం లింకన్ కూడా యాడ్ చేసుకోండి. అబ్రహాం లింకన్ యాడ్ చేయండి. ఓకే, 3 సేల్స్ గ్రూప్లో ఈ 3 మెంబర్స్ని యాడ్ చేస్తున్నాను, సేవ్ చేయండి. సో గ్రూప్లో యూజర్స్, ఒక యూజర్ ఎన్ని గ్రూప్లో అయినా ఉండొచ్చు అండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ సేల్స్ గ్రూప్లో ఉన్న పీపుల్ ఐటీ గ్రూప్లో కూడా ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, సేవ్ చేయండి. చూసారు, గమనించారు ఇక్కడ. ఇప్పుడు ఈ సేల్స్ గ్రూప్లో రాజేష్ రావు, శ్రీనివాసరావు, అబ్రహాం లింకన్ 3 మెంబర్స్ని యాడ్ చేసాం. ఇప్పుడు సేల్స్ గ్రూప్లో 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ ఐటీ గ్రూప్లో చూద్దామా, గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేద్దాము. సో స్టిల్ నాట్ యెట్ ఎనీ గ్రూప్ మెంబర్స్. ఎడిట్ చేయండి. ఇక్కడ సేమ్ పర్సన్స్ రాజేష్ రావ్ అండ్ శ్రీనివాస్ రావ్ అండ్ అబ్దుల్ ట్యూటర్. సో యాడ్ చేయండి, సేవ్ అనండి. ఓకే, సో ఇప్పుడు ఐటీ గ్రూప్కి కూడా 3 మెంబర్స్ని యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐటీ గ్రూప్లో 3 మెంబర్స్ని యాడ్ చేసాము అండ్ సేల్స్ గ్రూప్లో కూడా 3 మెంబర్స్ని యాడ్ చేసాము. ఓకే, సో ఈ 3 మెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము రోల్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేద్దాం, ఈ రాజేష్ రావుకి ఎలాంటి అప్లికేషన్స్ని అప్రూవల్ అవుతున్నాయి అంటే పర్మిషన్స్ వస్తున్నాయని ఒకసారి చెక్ చేద్దాం బిఫోర్ అప్లయింగ్ ద రోల్. ఇంకా మనం ఇవ్వకముందు, ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి రోల్ ఇచ్చామో తెలిసిపోతుంది. ఇక్కడ రోల్స్లో ఇక్కడ ఏమి ఇంకా క్రియేట్ చేయలేదు, నో రికార్డ్స్ టు డిస్ప్లే. అదే రోల్స్ ఇచ్చిన తర్వాత ఈ రాజేష్ రావుకి ఎలాంటి
పర్మిషన్స్ వస్తాయి, అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు రోల్ క్రియేట్ చేయకముందు రాజేష్ రావుకి ఎలాంటి పర్మిషన్స్ వస్తాయనేది. మరి ఆ రాజేష్ రావుకి ఎలాంటి పర్మిషన్ అని మనం చెక్ చేయాలంటే దీంట్లోకి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇంపర్సనేట్ యూజ్ చేయాలి. ప్రొఫైల్లోకి వెళ్ళండి, ఇంపర్సనేట్ యూజర్ అనండి, ఇక్కడ టైప్ చేయండి రాజేష్ రావు ఉంది కదా, యూజర్ కదా, క్లిక్ చేసి ఇంపర్సనేట్ యూజర్ అనండి. ఓకే, నెక్స్ట్ 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 గాట్ ఇట్ అనండి. ఇప్పుడు మీరు ఎలాగా ఏ క్రెడెన్షియల్స్ లాగారంటే రాజేష్ రావుతో లాగిన్ అయ్యి ఉన్నారు. మరి అతనికి రాజేష్ రావుకి అసలు మనం ఎలాంటి రోల్స్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ లేవు, మరి ఉన్నాయో లేదో ఒకసారి చెక్. సో ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఎలాంటి డేటా ఇంకా అసలు రోల్స్ ఏమి ఇతనికైతే నో డేటా అవైలబుల్. అన్నిటికీ ఇన్సిడెంట్స్ కానీ, ఎస్ఎల్ఏ కానీ, అన్అసైన్ ఇన్సిడెంట్స్ కానీ, క్యాటలాగ్ టాస్క్స్ కానీ ఏమి లేవు. ఓకే, మరి వన్స్ ఒక రోల్ని ఇచ్చిన తర్వాత ఒక రోల్ లైక్ ఐటీఎల్ కానీ ఏదన్నా ఒక రోల్ ఇచ్చి మనం పర్మిషన్స్ని అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంది మనం చెక్ చేసుకుందాం. మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లోంచి ఎండ్ పర్మిషన్స్కి రావాలి. ఎండ్ ఇంపర్సనేషన్కి వస్తే మళ్ళీ మనం యథావిధిగా వచ్చేస్తాము మన లక్కీ టెక్నాలజీలోకి. ఓకే, ఇప్పుడు మనము గ్రూప్స్ క్రియేట్ చేయండి. గ్రూప్స్లోకి వెళ్ళండి, గ్రూప్స్లోకి వెళ్ళి ఐటీ గ్రూప్ అనండి, టైప్ చేయండి. ఐటీ గ్రూప్లోకి వెళ్ళండి. చూశారు కదా, యాక్చువల్గా రాజేష్ రావుకి ఎలాంటి డేటా అనేది అవైలబిలిటీ లేదు ప్రజెంట్, ఎందుకంటే జస్ట్ మనం ఇంకా ఏమి రోల్ కూడా ఇవ్వలేదు దానికి. ఇప్పుడేం చేద్దామంటే రోల్ క్రియేట్ చేద్దాం దీనికి. ఓకే, రోల్ క్రియేట్ చేసిన తర్వాత అంటే కొంత పర్మిషన్స్ ఇద్దాం, ఐటీఐఎల్ పర్మిషన్. రోల్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలి? రోల్ దగ్గర ఇక్కడ ఆపోజిట్ ఎడిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ రోలే ఇవ్వండి, ఐటీఐఎల్ ఉంది, ఐటీఎల్ మీద క్లిక్ చేయండి, యాడ్ చేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఐటీ గ్రూప్కి ఒకసారి అప్డేట్ చేయండి, ఇంకా డిస్ప్లే కాలేదు ఇక్కడ. యాక్చువల్గా రోల్స్ ఇక్కడ డిస్ప్లే కావాలి, అప్డేట్ అని మేము క్లిక్ చేయండి. నేటిది ఐటీ గ్రూప్ కదా, క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు వచ్చిందా? ఐటీఎల్ దగ్గర ఇక్కడ రోల్ దగ్గర ఐటీఎల్ రోల్ అయితే ఇచ్చాం. ఐటీఎల్ రోల్ అంటే ఏం చేస్తుంది? అడ్మిన్ రోలు అప్డేట్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. ఐటీఎల్ రోల్ అంటే ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి? అప్లికేషన్ పర్మిషన్, అప్డేటు, క్రియేట్, డిలీట్, కాన్ఫిగరేషన్స్ చూసాం కదా, అవన్నీ కూడా పాసిబుల్ అనమాట. ఓకే, ఇక్కడ రోల్ అయితే, సో ఇక్కడ ఒకసారి గమనించారా, ఈ రోల్స్ కింద మనం ఐటీఎల్ రోల్ అయితే యాక్సెస్ ఇచ్చాము. ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. చూడండి ఇవన్నీ కూడా మనం, సో ఈ అప్లికేషన్స్ అన్నిటికీ యాక్సెస్ చేసుకోవచ్చు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు. ఎవరైతే ఇప్పుడు మనం గ్రూప్ క్రియేట్ చేసాం చూడండి, ఆ ఐటీ గ్రూపులో వాళ్ళకి ఈ ఐటీఎల్ అనే యాక్సెస్ ఇచ్చాం కాబట్టి, పర్మిషన్ ఇచ్చాం కాబట్టి. ఓకే, గూగుల్ మ్యాప్స్ కానీ, మై వర్క్ కానీ, సర్వీస్ డెస్క్ కానీ, ఇన్సిడెంట్ కానీ, రిలీజ్ కానీ, ఇవన్నీ కాన్ఫిగరేషన్ కానీ, సర్వీస్ క్యాటలాగ్ కానీ, ఇవన్నీ కూడా, అండ్ మోడల్స్ చూడండి, ఈ అన్ని మోడల్స్ కానీ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు లేదో ఒకసారి మనం ఇంపర్సనేట్ యూజర్ యూజ్ చేసి రాజేష్ రావుగా యూజర్ లాగా మనం లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, సో ఇంపర్సనేట్ యూజర్ రాజేష్ రావు, ఇంపర్సనేట్ యూజర్లా క్లిక్ చేసి ఓకే ఇక్కడ ఆల్లోకి వెళ్ళండి. చూడండి ఏవైతే పర్మిషన్ వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ కానీ, యాసెట్ కానీ, ఈ ఏవైతే ఆ ఐటీఎల్ రోల్ యాక్సెస్కి సంబంధించినవన్నీ కూడా, సర్వీస్ క్యాటలాగ్ కానీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ కానీ ఇవన్నీ. ఓకే, ఒకసారి సేల్స్ గ్రూప్ కూడా చెక్ చేయండి. సేల్స్ గ్రూప్, ఓకే, సేల్స్ గ్రూప్ కూడా ఆటోమేటిక్గా ఐటీఎల్ అనేది వస్తుంది. ఎందుకంటే సేల్స్ గ్రూప్ పేరెంట్ టేబుల్ ఏంటిది? ఐటీ గ్రూప్ కాబట్టి. ఐటీ గ్రూప్ పేరెంట్ టేబుల్ కాబట్టి వన్స్ దీనికి ఏవైతే పర్మిషన్స్ వస్తాయో ఆటోమేటిక్గా వీళ్ళకు కూడా, ఎవరైతే సేల్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా సేమ్
రోల్ సేమ్ యాక్సెస్ అప్లికేషన్స్ యాక్సెస్ అయితే వస్తాయండి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ సేల్స్ గ్రూప్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ని కూడా మనం ఈ కాన్సెప్ట్లో యూజ్ చేసాము. మరి ఒక న్యూ రోల్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇలా కాదు, ఆల్రెడీ ఉన్న యూజర్స్ కాకుండా న్యూ రోల్ క్రియేట్ చేయాలంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఆల్స్లోకి వెళ్ళి రోల్స్ అంటే ఏంటండి, రోల్స్ అని వస్తుంది. ఓకే, ఇవి ఆల్రెడీ ఉన్న రోల్స్ అండి, ఎగ్జిస్టింగ్ రోల్స్ 749 రోల్స్ ఉన్నాయి. ఓకే, మరి న్యూ రోల్ క్రియేట్ చేయాలి అంటే కస్టమ్ రోల్ క్రియేట్ చేసి దానికి క్రడ్ ఆపరేషన్ లైక్ క్రియేటు, అప్డేటు, డిలీటు, ఓకే, అప్రూవల్, ఇవన్నీ ఆపరేషన్స్ ఆ కస్టమ్ రోల్ మీద ఎలాగ చేస్తాము అనేది మనం ఏసీఎల్ కాన్సెప్ట్స్ ప్లస్ ఈ కాన్సెప్ట్ని కలిపి మనము డిస్కస్ చేద్దాము నెక్స్ట్ లెసన్లో. ఓకే, సో ఇక్కడైతే ఒకసారి చూడండి ఎలాగ మామూలుగా జనరల్గా ఎలా క్రియేట్ చేస్తాం. న్యూ అని బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సంథింగ్ క్రెడిట్ కార్డ్ ఏజెంట్, సో క్రెడిట్ కార్డ్ ఏజెంట్ 1 అని ఒక కస్టమ్ రోల్ నేమ్ అయితే ఇవ్వండి అండ్ సేవ్ చేయండి. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంక ఇవన్నీ కూడా ఫర్దర్గా ఎలాగా మనం చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను. ఓకే, మోడల్స్కి కానీ కస్టమ్ టేబుల్స్ కానీ అప్లికేషన్ విత్ రోల్స్ కానీ వీటన్నిటికీ మనం ఏసీఎల్ కాన్సెప్ట్స్ ఇచ్చేసి కంటెంట్స్ రోల్స్ కానీ మనం ఎలాగ యాడ్ చేసుకోవాలి, క్రడ్ ఆపరేషన్ క్రియేట్, అప్డేట్, డిలీట్ అనేది నెక్స్ట్ లెసన్ అయితే వెరీ ఇంపార్టెంట్ లెసన్ అని ఏసీఎల్ కాన్సెప్ట్స్. సో మిస్ కాకుండా చూడండి. ఓకే, సో వీడియో నచ్చితే కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.